మా నీతి క్రియలన్నీ మురికి గొడ్డల వలెను, మేమందరము ఆకువలే వాడిపోతిమి. గాలివాన కొట్టుపోవునట్లు మా దోషములు మమ్మును కొట్టుకొని పోయాను. ఇక్కడ ఎవరు మాట్లాడేది? భక్తుడు మాట్లాడుతున్నాడు. మా నీతి క్రియలన్నీ మురికి గొడ్డలాగా ఉన్నాయి దేవుడి దగ్గర. అలాంటప్పుడు ఎలా నీతిమంతులు అవుతారు? అవలేరు. మరి నీతిమంతులు ఎలా అయ్యారు? నీతిమంతులు ఎలా అయ్యారు? నోవాహు నీతిమంతుడు ఎలా అయ్యాడు? ఆయన ప్రమేయం ఏమీ లేదు. నోవాహు గారిది ఏం ప్రమేయం ఏమీ లేదు. దేవుడే అక్కడ ఎన్నుకున్నాడు. దేవుడే ఎన్నుకొని ఆ జనాలలో ఆయనే చక్కగా ఉన్నాడు, ఆయనే నీతిగా ఉన్నాడు, దేవుడి దృష్టిలో కొద్దిగా మంచిగా ఉన్నాడు అని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. నోవాహు గారిది ఎటువంటిది లేదు, ఆయన ప్రమేయమే లేదు. దేవుడిదే మొత్తం ఉంది. దేవుడిదే సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఆయనదే మొత్తం ఉంది. ఆయన సెలెక్ట్ చేసుకునే దాంట్లోనే ఉంది. అలా సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఉంది. కానీ ఒరిజినల్గా మనం ఆలోచిస్తే ఆదాము దగ్గర నుండి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా పాపులే కదా. పాపంతోనే బ్రతుకుతున్నాం, పాపంతోనే జీవిస్తున్నాం అందరం. ఆ పాపం, ఆ సిన్ అనేది అలాగే ఉండిపోయింది. మన పుట్టుకతో వచ్చే ఆ సిన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. ఆదాము దగ్గర నుండి ఒక్కొక్కరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. అలాంటప్పుడు ఎలా నీతిమంతులు అవుతారు? దేవుడు మాత్రమే దర్శించి ఆయన ఎన్నుకుంటేనే అతను నీతిమంతుడు అవుతాడు. అంతేనే కానీ నేను నీతిమంతుడిని, నేను మంచివాడిని అని స్టేట్మెంట్ ఇచ్చుకుంటే అక్కడ చెల్లదు. ఆ ఉద్దేశాన్ని, ఆ ఇంటెన్షన్ ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఆ ఉద్దేశాన్ని, ఆ ఇంటెన్షన్ని ఆదాము దగ్గర ఉన్న ఇంటెన్షన్ మాట్లాడుతున్నాడు. ఆదాము గారి దగ్గర జరిగిన తప్పుని గురించి మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు లేడంటే, ఒక్కడో లేడంటే మరి బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏంటి? దేవుడు ఎన్నుకున్నటువంటి మనుషులు. దేవుడే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. దేవుడే ఎన్నుకున్నాడు. దేవుడే, వాళ్ళదేమీ లేదు, దేవుడే ఎన్నుకున్నాడు కాబట్టి వాళ్ళు నీతిగా బ్రతికారు ఆ కాలంలో. వాస్తవంగా ఆలోచిస్తే దేవుడు అనుకున్న క్వాలిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయా? లేవు. దేవుడు కోరుకున్నటువంటి జీవితం వాళ్ళ దగ్గర ఉందా? లేదు. లేకపోయినా కానీ ఎన్నుకున్నాడు వాళ్ళని. లేకపోయినా ఎన్నుకున్నాడు. అలాగే ఇజ్రాయెల్ జనాంగానే చూడండి ఒకసారి. వాళ్ళదేమన్నా ఎన్నిసార్లు తప్పులు చేస్తారు, ఎన్నిసార్లు దేవుణ్ణి తిడతా ఉంటారు, ఎన్నిసార్లు దేవుణ్ణి అవమానిస్తారు, ఎన్నిసార్లు భయంకరమైనటువంటి కార్యాలకు చోటిస్తారు. చాలా దేవుడికి ఎన్నోసార్లు తప్పుల మీద తప్పులు చేసి శిక్షలో కొని తెచ్చుకున్నారు.